హైడ్రా తరహా వ్యవస్థ కోసం మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం ప్రజల నుంచి డిమాండ్ వస్తుందన్నారు మంత్రి సీతక్క. చెరువులను కాపాడాలి, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే చర్యల్లో భాగంగానే హైడ్రా కూల్చివేతలు జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు. కబ్జాదారులు కొంతమంది పేదలను ముందు పెట్టి వారి అక్రమ నిర్మాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మంత్రి. కూల్చివేతలతో నిజమైన పేదవాళ్లకు నష్టం కలగకుండా చూసేలా సీఎంను కలిసి వివరిస్తామని చెప్పారు సీతక్క. హైడ్రాకు స్వతంత్ర ప్రతిపత్తి, స్వయం ప్రతిపత్తి ఇచ్చిండ్రు. కాబట్టి ఎక్కడ పబ్లిక్ దీని మూలంగా నష్టం జరుగుతుందంటే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఏమన్నా ఫిర్యాదులు ఉంటే కూడా జిల్లా కలెక్టర్స్ కూడా తీసుకొని వాటిని హైడ్రా ద్వారా పరిష్కరించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే డిమాండ్ హైదరాబాద్లో హైడ్రా వచ్చింది, వరంగల్లో వాడ్రా కావాలంటున్నారు, మహబూబాద్లో మొన్న మునిగినప్పుడు మాడ్రా కావాలన్నారు, ఖమ్మంలో కాడ్రా. ఇట్లా ఎవరికి వాళ్ళు అన్వయించుకొని కూడా మాకు ఇది కావాలని కోరుకునేటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే నష్టం వచ్చి ఊళ్ళ మునిగిపోతున్నాయి. ఆ వరదలు కనుక అర్ధరాత్రి వచ్చి ఉంటే మొన్న ఖమ్మంలో చాలా పెద్ద నష్టం వచ్చేది. మహబూబాద్లో కూడా అది డే టైంలో వచ్చింది కాబట్టి కొంత ప్రాణ నష్టం, అంటే కొద్దిగా తెల్లారగట్లనో 3 గంటలకు 2 గంటలకు అట్లా వచ్చింది. కాబట్టి ఆ టైంలో కొంత మనకు డే ఇంకా కొంచెం టైం ఉన్నది, తెల్లారుతుండే ఆ టైంలో. కాబట్టి ఇట్లాంటి కొన్ని సేవ్ చేసుకోగలిగినాము. కాబట్టి ఎప్పటికైనా ఫ్యూచర్ జనరేషన్ కోసం పెరుగుతున్నటువంటి పట్టణ జనసాంద్రతను బట్టి గ్రామాలు వదిలేస్తున్నాము, పట్టణాలకు వస్తున్నాము. అందరూ పట్టణాలకు వచ్చినాక పట్టణాలు కూడా ఒకప్పుడు విస్తృతంగా, ఇవాళ హైదరాబాద్ చూస్తే 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఎక్కడ చూసినా కొంత చెరువులు మంచిగా వాగులు అట్లా కనబడేది, అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లలో కూడా. కానీ రాను అసలు చెరువు ఎక్కడుంది, ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి అని, ఆ నీళ్ళు ఎటు పోయేది అటు పోకుండా ఇండ్ల మీదకి వస్తున్నాయి. అట్లా కూడా అందరికీ నష్టమే కదా. దీని మీద చర్యలు తీసుకుంటుంటే పాపం కబ్జాలు చేసినటువంటి వాళ్ళు కొంతమంది పేదోళ్ళు ఉండొచ్చు, పెద్ద బడా కబ్జాదారులు చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ముందటేమో పేదోళ్ళని చూపించినట్టు చూపిస్తున్నారు, కానీ వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కట్టడాలు ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళ ప్లాన్. కాబట్టి ఫ్యూచర్ కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగమే హైడ్రా యాక్టివిటీస్. కాబట్టి దీన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది.